పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులవుతోంది. చివరిగా ఆయన బ్రో చిత్రంతో సందడి చేశారు. ఈ మూవీ వచ్చి కూడా దాదాపు 2 ఇయర్స్ అయిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో వచ్చారు. క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిన చిత్రం. కల్పిత యోధుడు హరిహర వీరమల్లు కథ. వీరమల్లు ఒక దొంగ. ధనవంతుల నుంచి దొంగిలించి పేదవారికి పంచిపెట్టే పాత్ర. కోహినూరు వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృష్ణానది తీరం నుంచి ఢిల్లీ వరకు అతను చేసే ప్రయాణం, మొఘల్ పాలకుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం ఈ సినిమా మొదటి భాగంలో చూపించారు. ఈ కథలో ధర్మం, వీరత్వం, మత సామరస్యం కీలక అంశాలుగా ఉన్నాయి. కృష్ణా తీరంలోని కొల్లూరులో దొరికే వజ్రాలను బ్రిటిషర్స్ తమ దేశానికి తరలిస్తుంటే మచిలీపట్నం ఓడరేవులో వీరమల్లు అడ్డుకుని వారికి బుద్ధి చెబుతాడు. అతని సాహసాల గురించి తెలుసుకున్న గోల్కొండ నవాబు వీరమల్లుడు హైదరాబాద్కు పిలిపించి ఢిల్లీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని తెచ్చివ్వమని కోరుతాడు. నవాబు మీద ప్రేమ కంటే తెలుగు నేలకు చెందిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం ఆత్మగౌరవానికి సంబంధించిన భావించిన వీరమల్లుకు అందుకు అంగీకరిస్తాడు. ఇక్కడితో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో వీరమల్లు ఢిల్లీకి ఎలా చేరుకుంటాడు, ఔరంగజేబ్ దర్బార్లోకి చొరబడి కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎలా ప్లాన్ చేస్తాడు, ఈ క్రమంలో అతను ఔరంగజేబ్ సైనికాధిపతి అలీఖాన్తో ఎలా తలపడతాడు, ఈ భాగంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఇది వీరమల్లు గత జీవితాన్ని, అతను దొంగగా మారిన కారణాలను వెల్లడిస్తుంది. అతని గతంలో ఒక విషాదకరమైన సంఘటన ధర్మం కోసం పోరాడాలనే తపన రగిలిస్తుంది. సెకండ్ హాఫ్ లో రోషిని పాత్ర కొంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఆమె వీరమల్లుకి సాహసంలో తోడవుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లే సీన్స్ చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఈ సీన్స్ అవసరమా అనిపిస్తుంది. తోడేళ్ల సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అనుకునే లోపే ఈ సీన్ ను కామెడీ సీన్ గా మార్చేస్తారు. ముఖ్యంగా ఢిల్లీ దర్బార్ సన్నివేశాలు, క్లైమాక్స్ లో వీరమల్లు ఔరంగజేబ్ మధ్య జరిగే యుద్ధం హైలైట్ గా నిలుస్తుంది. కానీ కథ రెండవ భాగానికి ఓపెన్ ఎండింగ్ తో ముగుస్తుంది. ఇక పాత్ర విషయానికి వస్తే హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు జీవం పోశాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్, కుస్తీ ఫైట్, క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ కలిగించాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో అతని పాత్ర కొంత రొటీన్ గా అనిపిస్తుంది. అలానే క్రూర మృగాలను వీరమల్లు డీల్ చేసే విధానం కూడా గూస్ బంప్స్ తెప్పించేది. హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. విలన్ గా బాబీ డియోల్ అద్భుత నటన కనబరిచారు. స్క్రీన్ పై కనిపించినంతసేపు అతని పాత్ర చాలా బలంగా ఉంది. సునీల్ సుబ్బరాజు పాత్రలు కామెడీ కోసం పెట్టినా పెద్దగా వర్కౌట్ కాలేదు. సత్యరాజ్ గురు పాత్రలో ఆకట్టుకున్నారు. కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు జీవం పోసింది. యాక్షన్ సీక్వెన్స్లలో బీజిఎం గ్రాండ్ గా ఉంది. ముఖ్యంగా పోర్ట్ ఫైట్ క్లైమాక్స్ లో అద్భుతంగా ఉంటుంది. కొల్లగొట్టినాదిలో సాంగ్ ఒక హైలైట్. మరికొన్ని పాటలు కథను కిల్ చేశాయి. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస తమ సినిమాటోగ్రఫీ స్కిల్స్ ను బాగా ప్రదర్శించారు. తోట తరుణి ఈ సినిమా కోసం అద్భుతమైన సెట్స్ వేశారు. పోరాట సన్నివేశాలు మాస్ ఆడియన్స్ మెచ్చేలా సాగాయి. విస్తారమైన కథ, భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్ ఇవేమీ మనసు లోతులోకి వెళ్లి ప్రభావం చూపించలేకపోయాయి. డైరెక్టర్ క్రిష్ ఈ కథ అద్భుతంగా డిజైన్ చేశారు. జ్యోతి కృష్ణ డైరెక్షన్ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఏం రత్నం, దయాకర్ రావు నిర్మాణ వాల్యూస్ గా డిసప్పాయింట్ చేస్తాయి. ఎవరో మొదలు పెట్టిన వంటను వేరెవరో పూర్తి చేయడంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందనే భావన కలుగుతుంది. విఎఫ్ఎక్స్ సన్నివేశాలు నాణ్యతలో వెనుకబడ్డాయి. హాలీవుడ్ స్థాయి అంచనాలను అందుకోలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. ఎడిటింగ్ పనితనం ఎక్కడా కనిపించదు. నిరంకుశ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వీరమల్లు చుక్కలు చూపిస్తాడనుకుంటే దాని రెండో భాగానికి వదిలేయడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. మొత్తంగా కథ బాగుంటుంది. టెక్నికల్ గా కొన్ని మిస్టేక్స్ ఉన్నా పవర్ స్టార్ అభిమానులను, జన సైనికులను, హిందుత్వ వాదులను మాత్రం వీర పాత్ర గూస్ బంప్స్ తెప్పిస్తుంది.